హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్. ఈ పొదరిల్లు సీరియల్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే పల్లెటూరుల్లో సో ఇటు పక్కన సొంత వాళ్ళే అటు పక్కన కూడా సొంత వాళ్ళే అయినా కానీ వీళ్ళకి వాళ్ళకి పడదు. ఇక అందరూ కలిసి బిందెలతో కొట్టుకునే విధంగా అసలు ఇక్కడ తగాదాలు ఆ రేంజ్లో అనిపిస్తున్నాయి. ఇక నలుగురు కొడుకులతో మన నారాయణ అసలు ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. సో ఇక మేనత్తైనా కానీ ఈవిడి ఇంత గడుసుదేంటబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ మధ్య ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతాయా, ఇక మాధవకి అలాగే గాయత్రికి ఎప్పుడు పెళ్లి జరుగుతుందా, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారో అని చెప్పి చాలా అంటే చాలా కథలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక మన మాధవ్ని కొట్టాడు అనే సంగతి చక్రికి తెలిసి ఇక కేశవకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఇక కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా త్వరగా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ఈ విషయం తెలిసిన మాధవ అయితే మహాకి చెప్తాడు, ఎందుకు మహా నువ్వు చక్రికి చెప్పావు, అసలే ఇంకా గొడవ పెద్దదైపోతుందేమో, ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఇంత హంగామా చేశారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కానీ మా మామయ్య కానీ కొట్టాడంటే మాత్రం ఇది చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది, ఎందుకు చెప్పావమ్మా అంటున్న టైంకి ఇక చక్రి అలాగే కేశవ ఇద్దరు వచ్చేసి, అన్నయ్య ఏంటన్నయ్య వాడు మన ఇంటికి వచ్చాడా, అయినా వాడెవడన్నయ్య నేను కొట్టడానికి, నువ్వు పదన్నయ్య అని చెప్పేసి లాక్కొని అక్కడికి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇక నిజంగానే చాలా కోపంగా ఉన్న చక్రి కేశవ వచ్చేసి, అన్నయ్య నిన్ను ఇక చూడు వాడిని ఏం చేస్తామో, వాడు నీ మీద చేయి వేసే అంతటి వాడైపోయాడా అని చెప్పేసి చాలా కోపంగా ఉంటారు. ఇక అప్పటికి పాపం మాధవ వద్దులేరా పోతే పోయింది, అనవసరంగా ఇక గాయత్రి పరువు కూడా పోతుందేమో, మళ్ళీ మనం వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందేమో, అనవసరంగా మీరు ఏం జోక్యం చేసుకోకండి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక అక్కడ వచ్చేసి గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న గాయత్రిని అయితే చాలా మాటలు తిడుతూ, అసలు నీ వల్ల మా పరువు పోతుంది కదే, నీ ఇలాంటి బిడ్డను అనవసరంగా కన్నాము, సో నీ కోసమో నేను దుబాయ్కి వెళ్ళి సంపాదించేది, ఈ మీ నువ్వు సంతోషంగా ఉండాలనే కదా, ఇక నీలాంటి కూతురు నాకు పుట్టినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను, అయినా దొంగచాటుగా వెళ్ళి వాడితో నువ్వు ఏం చేస్తున్నావు అసలుకి అని చెప్పేసి చాలా మాటలు తిడుతూ ఉంటాడు. ఇక తర్వాత మంగతాయారు నువ్వు త్వరగా తనని రెడీ చేసి కూర్చోబెట్టాలి ఆ పెళ్లి చూపుల్లో, ఇక కానీ తను కానీ వాళ్ళ ఇంటి వైపు కానీ వెళ్ళిందంటే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ భార్యకి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట. ఇక దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మంగతాయారు తిడుతుంది, నీ వల్ల చూడు ఆయన నన్ను అనవసరంగా నానా మాట్లాడుతున్నాడు, అయినా నీకు ఇంకెవరు దొరకలేదా, ఆ భిక్షగాడే దొరికాడా, ఇక వాడిని నువ్వు మర్చిపోవాల్సిందే ఎలాగైనా కానీ, నీకు మేమిచ్చిన పెళ్లి కొడుకునే నువ్వు పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, లేదు అని చెప్పేసి నువ్వు కానీ వాడి దగ్గరికి కానీ మళ్ళీ వెళ్ళావంటే మాత్రం నీ సంగతి చెప్తాను, లేదంటే మేమేం చేసుకుంటామో అప్పుడు చూద్దు అని చెప్పేసి బెదిరించేసి ఆ రూమ్లో పెట్టేసి రెడీ అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక ఇలా జరుగుతున్న టైంకి ఇక కేశవ అలాగే మన మాధవని తీసుకొని ఇక చక్రి వీళ్ళ ముగ్గురు అయితే వీళ్ళ ఇంటికి వస్తారు. రే రారా బయటికి రారా, ఏంట్రా లోపల దాక్కున్నావు అని చెప్పేసి ఇక గొడవ మొదలు పెడతానమాట. ఇక దీన్ని చూసి వాళ్ళ మేనత్త మేనమామ అలాగే వాళ్ళ అన్న ఇంకొక అతను ఉన్నాడు కదా, అతను ముగ్గురు బయటకు వచ్చి, ఏంట్రా రౌడీలాగా మా ఇంటికి వచ్చారంటే, రౌడీయిజం ఎవరు చేసింది, ఇప్పటి వరకు మా అన్న మొహం చూసి మేము కామ్గా ఉండి, సో ఇక ఎందుకులే అనుకుంటూ ఉంటే మీరు మా అన్న మీదే చేయేస్తారా, అయినా మీకు ఎంత ధైర్యం ఉంది అని చెప్పేసి ఇక వాళ్ళ మేనత్తని చెప్తారనమాట. వాళ్ళ మేనత్త వచ్చేసి, రే పొండ్రా మీరు, మీ రౌడీ మొహాలు, మీరు ముష్టి మొహాలు, మీ యొక్క దౌర్భాగ్యాన్ని ఒక్కసారి చూసుకోండిరా, అయినా మీరు మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారా, మేము ఎంత గొప్పవాళ్ళమే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక దాంతో చక్రికి ఇంకా కోపం వచ్చేసి, ఏంటి మేనత్తవని కూడా చూడండి, ఇంకొకసారి నువ్వు కానీ అడ్డుగానే వచ్చావంటే నువ్వు అసలు పక్కకు జరుగు, వాడిని పక్కకు రమ్మను, ఇటు రమ్మని చెప్పు, మా అన్నయ్య మీద మౌనంగా ఉన్నాడు కదా అని చెప్పేసి తన మీద మీ దౌర్జన్యం చేస్తూ పోతూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం మా అన్నయ్య కోసం, కానీ ఇక మా అన్నయ్య మీద మీరు చెయ్యేశారని తెలిస్తే మాత్రం మేము ఊరుకోనేదే లేదు, వాడిని ఇట్లా రమ్మను అని చెప్పేసి ఇక కేశవ అలాగే చక్రి అయితే మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళ మేనమామ మీద ఇక చూసుకోండి, ఇక రారా నువ్వు ముందుకు రారా నువ్వు ఫస్ట్, అయినా మా అన్నయ్య మీద నువ్వేంట్రా చెయ్యేసేది, అయినా మా అన్నయ్య వచ్చి నీ కూతురు దగ్గరికి వచ్చాడా, లేకపోతే నీ కూతురు మా అన్నయ్య దగ్గరికి వచ్చిందా, ఇదంతా నీకు తెలీదా, రోజు వాళ్ళు కలుసుకుంటున్న విషయం మీకు తెలీదా, తెలిసి కామ్గా ఉండి, ఇదిగో ఈ మేనత్తకు అంతా తెలుసు కదా, రోజు దొంగచాటుగా తను గోడ దూకి మా అన్నయ్య దగ్గరికి రావడం తను చూస్తూనే ఉంది కదా, ఇక నీ ముందు మంచిదానిలాగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు తన మీద లేనిపోనివన్నీ చెబితే తన మాటలు విని నువ్వు మా అన్నయ్య మీద చేయి చేసుకుంటావా,
అయినా నీకు మా అన్నయ్య లాంటి బంగారం వంటి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? తనని గాయత్రిని తనకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా! సంతోషంగా చూసుకుంటాడంటే, అవునా ఏం పెట్టి చూసుకుంటాడు? రాళ్లతో, సిమెంట్‌తో ఏదన్నా వంటలు వండి పెడతాడా? లేకపోతే రాళ్లతో పొయ్యి చేసి దాని మీద ఏమైనా చేసి పెడతాడా? లేతే రాళ్లతో తనకేమన్నా తాజ్‌మహల్ కడతాడా? ఏం చేసి పోషిస్తాడురా? మీ యొక్క దౌర్భాగ్యానికి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించాలా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. అయినా ఈ మాటలన్నీ అనవసరం. నీ కూతుర్ని నువ్వేమైనా చేసుకో. కానీ మా అన్నయ్య ఏ తప్పు చేయకుండా మా అన్నయ్యని కొట్టినందుకు మాత్రం మేము అస్సలు ఊరుకోము అని చెప్పేసి, రారా నువ్వు ముందుకు రారా అని చెప్పేసి వాళ్ళ మామయ్యని లాక్కొని ముందుకి తీసుకొని వస్తారనమాట. ఇక అన్నయ్య మేము నీ దగ్గరే ఉంటాము, చూసుకో అన్నయ్య, నువ్వు వాడిని ఎట్లా కొడతావో కొట్టు అంటుంటే, ఇక పాపం మాధవ వచ్చేసి రే కాముగుండండి రా, అతను మన మామయ్యే కదా, పోనీలే క్షమించేసాడు అంటే, ఏంటన్నయ్య క్షమించేది, తను ఎంత చేస్తున్నాడో చూస్తున్నావు కదా, అయినా అలాంటి వాడిని క్షమించాలా అంటే, ఇక వాళ్ళ మామయ్య కూడా ఏంట్రా మీరు ఊరికే రెచ్చిపోతున్నారు, రండ్రా చూసుకుందామని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళ చొక్కా పట్టుకునే టైంకి ఇక చక్రి అయితే టపాలని ఒక చంప మీద ఒక దెబ్బ కొడతాడు. ఇక కేశవ కూడా ఏంట్రా ముందుకొస్తున్నావు అని ఇంకొక దెబ్బ కొడతాడు. అలా ఫైట్ మొదలవుతుందనమాట. ఇక వాళ్ళ మేనత్త వచ్చేసి రే ఆపండ్రా ఆపండ్రా అని చెప్పేసి అంటూ, ఏంట్రా మా ఆయన మీద చెయ్యేసినంటే, మీ ఆయన మీద చెయ్యడం కాదు చంపేస్తాం ఈసారి మా జోలికి కానీ వచ్చామంటే, ఇప్పటి వరకు మా ఆస్తి కోసము మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మాకు తెలుసు, అలాగే మా ఇంటిని మాకు రాకుండా చేసేదానికోసం ఎంత ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు, అన్నీ తెలిసి కూడా మేము ఎందుకు మౌనంగా ఉన్నాం అంటే, మా అన్నయ్య కోసమే మౌనంగా ఉన్నాము, లేదు అనంటే నీ కూతురికి ఎలా పెళ్లి చేస్తావో చూస్తాను, ఎందుకంటే మా ఇంటి మీద నుంచి నువ్వు ఏ పెళ్లి కొడుకునైనా తీసుకురావాల్సింది, మేము నలుగురం కానీ అక్కడే వేసుకొని కూర్చున్నాము అని అంటే, గట్టిగా నిర్ణయం తీసుకున్నామంటే నీ కూతురికి ఒక్కడు కూడా రాడు అసలుకి పెళ్లి కొడుకుగాను, సో ఏమైనా చేయగలం, కానీ మా అన్నయ్య మమ్మల్ని అలా పెంచలేదు కాబట్టి మేము పోనీలేని వదిలేస్తూ ఉంటే మీరు మరీ మితిమీరిపోతున్నారు కదా అని చెప్పేసి ఇక అలాగా మొత్తానికి ఇలా గొడవ జరిగేసి ఇక అక్కడి నుంచి మొత్తానికి వచ్చేస్తారన్నమాట. కేశవ వాళ్ళిద్దరిని ఆ మాధవ వచ్చేసి ఇక వాళ్ళిద్దరిని లాక్కొని వచ్చేస్తాడు. ఈ గొడవ మరీ పెద్దదైపోయేటట్టు ఉంది అని చెప్పేసి ఇక మధ్యలో వాళ్ళ అన్న ఒకడు ఉంటాడనమాట. ఆయన కూడా రాబోతుంటే, రారా నువ్వు కూడా మధ్యలో రా, నీకు సంగతి చెప్తాను, నువ్వే కదా అసలుకి వాళ్ళందరినీ రెచ్చగొట్టేది అని చెప్పేసి చెప్పగానే అతను కూడా భయపడి కామ్గా ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే మహా వచ్చేసి వాళ్ళ చిన్న తమ్ముడు కన్నా ఉన్నాడు కదా, కన్నా అలాగే నారాయణ వాళ్ళ నాన్న, వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చి చూడగానే ఇక వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పేసిద్ది. ఇక వాళ్ళ నాన్న అయితే అస్సలు చాలా కోపంతో, వాడిని నరికేస్తాను, వాడు నా పెద్ద కొడుకు మీద చెయ్యేస్తాడు, వాడికి ఎంత ధైర్యం అసలుకి, వాడికి ఏం చూసుకొని అసలుకి నా కొడుకు మీద చెయ్యేశాడు అని చెప్పేసి, నేను వాడిని చూడు ఇప్పుడు ఏం చేస్తానని చెప్పేసి పోబోతూ ఉంటాడు అనమాట మళ్ళీ కొట్టేదానికి. ఆల్రెడీ నా కొడుకులు వెళ్ళున్నారు కదా, నేను కూడా వెళ్ళి వాడి సంగతి చూస్తానని. ఇక కన్నా వచ్చేసి ఏంటి మా అన్నయ్యని కొట్టాడా అతన్ని ఏంటి అలా చేస్తున్నాడు అని చెప్పేసి కన్నా అంటూ ఉంటే, ఇక మహా వచ్చేసి కన్నా నువ్వన్నా మీ నాన్నని ఆపు, ఆల్రెడీ ముగ్గురు వెళ్ళున్నారు, అక్కడ ఏం గొడవ జరుగుతుందో తెలియదు, మళ్ళీ మీ నాన్న వెళ్ళాడంటే ఇంకా పెద్ద గొడవ అయిపోతుందేమో, ఆపు అని అంటుండగానే ఇక మొత్తానికి వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా వచ్చేస్తారనమాట. ఇక వాళ్ళ నాన్నైతే రే ముగ్గురు వెళ్ళి వాళ్ళ తాట తీసేసి వచ్చారా లేదా, అయినా నా కొడుకు మీద వాళ్ళు చేయి వేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అనుకోవాలి అని చెప్పేసి అంటుండగానే ఇక మాధవ అయితే ఏంటి నాన్న నువ్వు కూడా వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు కోపంగా ఉంటే వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఇక కన్నా వచ్చేసి అదేంటన్నయ్య నువ్వు అలా అంటున్నావు, వాళ్ళు నీ మీద చేయి చేసుకోవడం కూడా తప్పే కదన్నయ్య అంటే, ఓకే తప్పే కానీ వాళ్ళలాగా మనం కూడా ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి అతన్ని కొట్టేసి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తారో అని అంటుండగానే పోలీస్ వ్యాన్ అయితే ఆ ఇంటికి వస్తుంది. చూశారు కదా ఎదుగో ప్రాబ్లం ఆల్రెడీ నడుచుకుంటూ వస్తున్నట్టు పోలీసులు తీసుకొచ్చారు అనగానే ఇక పోలీసులు అయితే వచ్చి రే ఎవర్రా ఇక్కడ మాధవ అంటే అనగానే, ఎందుకు సార్ అని అంటే, ఇదిగో వీళ్ళు కంప్లైంట్ చేశారు, వీళ్ళ అమ్మాయిని నువ్వు మానసికంగాను అలాగే శారీరకంగా కొన్ని హింసలు పెడుతూ ఉన్నావంట, సో తనని అబ్యూస్ చేస్తూ ఉన్నావంట, అందుకని వాళ్ళు కేసు పెట్టారు, అయినా వాళ్ళ ఇంటి మీదకి కూడా వచ్చి అతన్ని కూడా కొట్టావంట కదా, మీ ఇంటిని అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పగానే ఇక వాళ్ళ అన్న వాళ్ళు వచ్చేసి ఇక చక్రి వాళ్ళంతా వచ్చేసి మేమేమి వాళ్ళని ఏమి కొట్టలేదు, వాళ్ళు వచ్చి మా ఇంటి మీదకి ఏం చేశారో ఫస్ట్ కనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక మహా వచ్చేసి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఫస్ట్ వాళ్ళే వచ్చి మా ఇంటి మీద దౌర్జన్యం చేసేసి వెళ్ళారు, అందుకే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు కొట్టారు, అంతేగాని ఫస్ట్ ఏమి మా వాళ్ళు ఏం కొట్టలేదని చెప్పగానే, ఏంటమ్మా నువ్వు మధ్యలో వత్తాసు మాట్లాడుతున్నావని వాళ్ళ ఆ మేనత్త అయితే అంటూ ఉంటుందన్నమాట. అవును మరి మీరు చేసింది ఏమన్నా కరెక్ట్గా ఉందా, అయినా పెద్ద ఏం చేశాడని తనను కొట్టారు మీరు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఏం చేయలేదా, నా కూతురితో వాడు ఎలా ఉన్నాడో చూసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక దాంతో సార్ వీళ్ళ మాటలేమి నమ్మకండి సార్, వీళ్ళని అరెస్ట్ చేసి
చేసేసేయండి సార్, వీళ్ళు అరెస్ట్ చేయకపోతే నా కూతురు పెళ్లి కూడా జరగదు, వీళ్ళు చాలా పోరంబోకు వాళ్ళు, అసలుకి మంచి వాళ్ళు కాదు వీళ్ళు, అసలుకి ఆ అమ్మాయిల్ని ఇది చేస్తూ ఉంటారు, నేను మేనత్తైనా నాకు అసలు వీళ్ళు అవసరమే లేదు సార్, వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్తూ ఉండే. కానీ ఇక వాళ్ళ నాన్న అయితే చెప్తాడు, ఏమే నీకు అంత ఇది లేదా అసలుకి, అయినా కానీ నీకెంత ధైర్యమే నీ భర్త చేత నా కొడుకు మీద చెయ్యేపిస్తావా, నేను కానైతే మిమ్మల్ని అక్కడికక్కడే నరికేసిండేదాన్ని, వాడు కాబట్టి కామ్గా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. చూశారు కదా సార్, ఇతను కూడా ఎంత తాగుబోతాడో, ఇతను కూడా నేను నరికేస్తాను చంపేస్తాను అంటున్నాడు. ఇతని మాటలు చూశారు కంటే, అవునరా నేను నేను మంచోడిని కాదురా, వాళ్ళలాగా నేను అంత మంచోడిని కాదు, నేను ఇప్పటికే చాలా పనులు చేస్తున్నాను, ఇక మీరు చేసే ప్రతి పనికి మమ్మల్ని ఎన్నిసార్లు జైలుకి పంపించారో, ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో నాకు అన్నీ తెలుసు కదా, ఇక ఇదేం పెద్ద కొత్త ఏం కాదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక పోలీస్ ముందే ఈ వాదనలు అన్నీ జరుగుతూ ఉండేసరికి ఇక పోలీస్ అయితే ఇక మీ నలుగురిని నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉండగానే మహా వచ్చేసి, నలుగురు ఏంటి సార్, ముగ్గురే కదా, ఇక కన్నా అయితే ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు, తను ఏం చేశాడు, తనని ఏం తీసుకుని వెళ్ళకండి, తన భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పినా కానీ పోలీస్ కూడా వినలేదనమాట. ఇక నారాయణ వచ్చేసి, సార్ నా కొడుకుని ఏం అరెస్ట్ చేయకండి, కావాలంటే వాడి బదులు నన్ను తీసుకుని వెళ్ళండి సార్, నాకేం జైలేం కొత్త కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక దాంతో మాధవ వచ్చేసి, సార్ వీళ్ళు ఎవరిని కాదు సార్, వాళ్ళకి కోపం నా మీదే కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళండి సార్, నాకు నా తమ్ముళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి అని చెప్పగానే ఇక చక్రి వచ్చేసి, అన్నయ్య నువ్వు ఆపన్నయ్య, అతన్ని ఏంది బ్రతిమలాడేది, పోతే అందరము వెళ్తాం పదండి జైలుకి అని చెప్పేసి మొత్తానికి అందరినీ జైలుకి తీసుకుని వెళ్తారు. ఇక మహాకి ఏమీ అర్థం కాదు. ఇక చూసుకోండి వాళ్ళ నాన్న వచ్చేసి నారాయణతో చెప్తుంది, ఏంటి మావయ్య మీరు కామ్గా కూర్చున్నారు, మీరు ఏం చేయరా అని చెప్పగానే ఇక ఆయన సైకిల్ వేసుకొని త్వరగా వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వాళ్ళు చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళని జైల్లో పెట్టించాం కదా అని. ఇక అక్కడికి వెళ్ళి గొడవ మొదలు పెడతారు. రే పనికిమాలినోడా, రారా నువ్వు నా కొడుకుల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు, మీరు దిక్కు లేకుండా నా ఇంటి దగ్గరకు వచ్చి తలదాచుకుంటానని చెప్తే కాస్త చోటిచ్చిన దానికి ఇప్పుడు మీరు నా మీదే తిరగబడి నా కొడుకులకి ఆస్తి లేకుండా రోజు మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారో నేను రోజు చూస్తున్నాను రా, ఇక నేను ఊరుకోను, నేను మంచివాడిని కాదని మీకు తెలుసు కదా, చెప్తానని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇక మహా కూడా త్వరగా ఈయన ఏం చేస్తాడో అని చెప్పేసి త్వరగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక వెళ్తే అక్కడ గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక మహా వచ్చేసి తన గాయత్రితో మాట్లాడుతుంది, గాయత్రి నువ్వు ఏదో ఒకటి చేసి తనని విడిపించు, వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తున్నారంటే నేను ఎలా చెప్పు మహా, నేనైతే తాళం వేసేసి వెళ్ళిపోయాను, నేను బయటకు కూడా రాలేను, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పగానే, సరే నేను అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను, నువ్వు మాట్లాడు, నన్నేం చేయలేదని చెప్పి పోలీస్తో చెప్పు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళ నలుగురు వచ్చేసి పోలీస్ స్టేషన్లో బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ అన్నయ్య వచ్చేసి, నేను ఒకసారి వెళ్ళి సీఏతో మాట్లాడతాను అని చెప్పి వెళ్తుంటే ఆయన చాలా కోపిస్ట్ లాగా ఉన్నాడు. ఆయనతో ఏం మాట్లాడతావు అన్నయ్య అంటే, ప్లీజ్ సార్ మేమేమీ చేయలేదు సార్, తను నా మేనత్త కూతురేను, నేను తనని ఏమీ చేయలేదు సార్, ప్లీజ్ కావాలంటే మీరు అడగండి, కావాలంటే నన్ను ఇక్కడ ఉంచుకోండి, నా తమ్ముళ్ళని మాత్రం వదిలేసండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక అక్కడేమో గొడవ మొదలైపోయింది. ఇక రేపటి రోజునేమో మొత్తానికి పోలీసులను తీసుకొని మహా అయితే తన గాయత్రి దగ్గరికి వస్తుంది. కానీ గాయత్రిని బెదిరించేసరికి తనైతే సమాధానం చెప్పదు. చూడాలి ఏం జరగబోతుందో అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.